శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ప్రశ్న రావణ్ అరెస్ట్ అయినట్టుగా మనకైతే వార్తలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో పిఠాపురం నుంచి పోలీసులు హైదరాబాద్కి చేరుకుని ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక దేశద్రోహిని, మత కుల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఇతను ఏం చేశాడు ఏంటి అనేది మన అందరికీ తెలుసు. గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. రీసెంట్గా ఒక దళిత క్రైస్తవకు సంబంధించినటువంటి ఒక సభకి వెళ్ళి అక్కడ కూడా ఇదే పని. అక్కడికి వెళ్ళినటువంటి పని ఏంటి, అక్కడ మాట్లాడాల్సినటువంటి మాటలు ఏంటి అవి పక్కన పెట్టి ఓన్లీ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు, ద ఓన్లీ టార్గెట్ హిందువులు, హిందూ దేవుళ్ళు, హిందూ ఆచారాలు, హిందువులకి సంబంధించినటువంటి విశ్వాసాల మీదే అతను టార్గెట్ చేసుకుని తిట్టడం, ఇష్టానుసారం మాట్లాడడం అనేది జరిగింది. ఇది కొత్త, ఇది మొన్నే జరిగిందా అంటే లేదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇదే పద్ధతి. రాముని తిడతాడు, అలాగే హిందూ ఆచారాలను తిడతాడు, అనేకమైనటువంటివి ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకసారి అతను ఏం మాట్లాడాడో ఈ అరెస్టుకు ముందు ఎంతసేపు లైవ్లు పెట్టుకుని కొంచెం ఎలివేషన్స్ ఇచ్చుకుంటాడు కదా. ఎలివేషన్స్ అంటే మామూలుగా ఉండదు. ఇక్కడ మామూలుగా ఎవరికైనా మాట్లాడేటువంటి సత్తా ఉన్నోడికి, అంటే పనితనం ఉన్నోడికి ఇలా సొల్లు వాగటం కాదు. మాటలు తక్కువ, పని ఎక్కువ ఉంటుంది. కానీ వీడి దగ్గర మాటలు తప్ప పని ఉండదని చెప్పాలి. ఎంతసేపు వీడికి ఎదటి వాళ్ళకి కౌంటర్ ఇవ్వటం రాకపోతే ఇలా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ అనుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడటం తప్ప ఇంకొకటి రాదు వీడికి బ్రతకటం చేతకాకే, కేవలం బ్రతకటం చేతకాకే హిందువులు లేదా మెగా ఫ్యామిలీ మీద ద్వేషంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుని 4 రూపాయలు సంపాదిస్తూ అశుద్ధం తింటూ అదే అశుద్ధాన్ని ఆ కుటుంబానికి కూడా పెట్టడానికి నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి. వేరే వృత్తి వ్యాపారాలు ఇంకోటికి వాడికి ఏం చేత కావు. వాడికి పనే చేత కాదు చెప్పాలంటే. వాడికి సొల్లు వాగటం తప్ప ఒక్కటి కూడా నిజం లేకుండా ఏది పడితే అది ఇష్టానుసారం మాట్లాడటం తప్ప ఇంకొకటి ఉండదు. కావాలంటే మీరు ఆడు చేసినటువంటి వీడియోల్లో ఏ ఒక్కటి కూడా నిజం లేకుండానే ఉంటుంది తప్ప ఇదిగో అంటాడు తప్ప ఎక్కడా నిజం ఉండదు. దాని మీద ఒక్కటి కూడా ప్రూవ్ చేసింది ఉండదు ఆడి దగ్గర. అలాంటివే ఉంటాయి. ఇక వాడు ఏం మాట్లాడాడు రాముడి మీద, సనాతన ధర్మం మీద, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి భార్య అనాలిజీనోవా మీద, చిన్నపిల్లల మధ్య కుల విద్వేషాలు, కుల ద్వేషాలు పెంచినటువంటి వ్యక్తిగా కూడా పిఠాపురంలో ఈయన్ని చూడొచ్చు. అలాగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి నోట్లో అనేటువంటి మాటలు, అలాగే కైకలూరు అనుకుంటా అక్కడ కూడా వీడు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, అలాగే కందుకూరులో కూడా ఎవరైతే చనిపోయారో చనిపోయిన వ్యక్తిని ఎవరైనా పరామర్శిస్తారో, కుటుంబాన్ని పరామర్శిస్తారు. బట్ లేదంటే ఈయన మాత్రం ఎంత దరిద్రుడు ఇక్కడ చూసుకుంటే అర్థమైపోద్ది. చంపినటువంటి కుటుంబం దగ్గరికి వెళ్ళి సింపతిని క్రియేట్ చేసేటువంటి పని ఈ దేశద్రోహి చేశాడు. ఈ దేశద్రోహి అని ఎందుకు అంటున్నామంటే రీసెంట్గా ప్రకాష్ రాజ్ దేశానికి ఒక ఉత్తమ నటుడు, నిజ జీవితంలో కూడా చాలా అద్భుతంగా నటించేటువంటి టెర్రరిస్ట్ ప్రకాష్ రాజ్కి వత్తాసు పలుకుతూ కొన్ని వీడియోలు చేస్తున్నాడు. ఇంకొక టెర్రరిస్టులు మోకతో కలిసి ఉన్నటువంటి ఆయన్ని, ఆయన భావజాలాన్ని, ఆయన సంఘీభావాన్ని మనం గతంలో కూడా చాలామంది చూసాం. ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్ట్ అయినటువంటి ఆ టెర్రరిస్ట్కి సపోర్ట్గా ప్రకాష్ రాజ్ నిలబడ్డాడు. ఈ ప్రకాష్ రాజ్కి సపోర్ట్గా ఆడి పేరేంటి, ఒక్కొక్కటి ఒక రోజు చెప్తూ ఉంటాడు. రావణ్ అంటాడు, జోసెఫ్ అంటాడు, ఇంకొకటి అంటాడు, నేను హేతువాదిని అంటాడు. హేతువాది అన్నప్పుడు ఓన్లీ క్రిస్టియన్స్ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఓన్లీ క్రిస్టియన్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు? ఓన్లీ క్రిస్టియన్స్కి సపోర్ట్గానే ఎందుకు మాట్లాడతాడు? ఓన్లీ హిందువుల్ని మాత్రమే ఎందుకు తిడతాడు? ఓన్లీ హిందూ దేవుళ్ళని మాత్రమే ఎందుకు కించపరుస్తాడు? హిందూ ఆచారాలను మాత్రమే ఎందుకు కించపరుస్తాడు అనేది ఆలోచించుకోవాలి. వీడు హేతువాద అంటే దమ్ము ధైర్యం ఉండదు చెప్పేటువంటి దానికి. ఎస్ నేను క్రిస్టియన్ అనేటువంటి చెప్పుకునేటువంటి ధైర్యం లేని చేతగాని వెధవ అని చెప్పాలి. అలాంటి వ్యక్తి వీడితో డెఫినెట్గా ఈ దేశానికి, ఈ సమాజానికి, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి ఇలాంటి వ్యక్తులకి ఈ దేశంలో స్థానం లేదనేది మరోసారి ఈ కేసుల ద్వారా స్పష్టమైంది. చాలామంది ఇప్పటికే రియాక్ట్ అవుతున్నారు. దీని నుంచి తప్పించుకోవడానికి నార్మల్గానే అక్కడక్కడ చెంపలెమ్మట, చెట్లెమ్మట, పుట్లెమ్మట తిరుగుతూ ఉంటాడు. రాత్రిపూట బయటికి కనిపిస్తాడు తప్ప పగల కనిపించాడు. అర్ధరాత్రి పూట మీటింగులకు వెళ్ళి ఆ మీటింగుల్లో స్పెట్స్ పెట్టుకుని, రాత్రిపూట స్పెట్స్ పెట్టుకుని మీటింగుల్లో ఉండేటువంటి వ్యక్తిని నేనే చూశాను నేను మొన్న.
ఎవడైనా పగలబెట్టుకుంటాడు, ఎండ తగులుద్ది అనుకుంటారు. మరి రాత్రిపూట కూడా కళ్ళడు పెట్టుకుని తిరిగేవాడిని నేను ఏమనాలి? ఇలాంటి వ్యక్తి ఇప్పుడు అరెస్ట్ అయినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. నాకు తెలిసి సరైన ట్రీట్మెంట్ ఇస్తే వీడికి ఆ వ్యాధి అదంతా కూడా తగ్గుతుందేమో, కాస్త కోస్తూ దాని నుంచి ఆ సైకోయిజం నుంచి బయటపడతాడేమో అని చాలామంది ప్రజలైతే కోరుకుంటున్నారు. సరే చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఎంత సీరియస్గా తీసుకుంటుంది. దీన్ని ఇక్కడే ఆపేస్తే ఆడికి మంచిది, లేదా ఆంధ్రప్రదేశ్కి లేదా దేశానికి మంచిది అనేటువంటి దాంట్లో ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని అయితే అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.